వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా రైతులు ఎరువుల కోసం అగచాట్లు పడడం, రోడ్డెక్కడం ఎక్కడైనా ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది. ఏడైనా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. చూశారు కదండి, జగన్మోహన్ రెడ్డి ఎంత పచ్చి అబద్ధాలు అవలీలగా అమాయక ఫేస్ పెట్టుకొని ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడో చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంట రైతులు కనీసం ఒక్కసారి కూడా ఇబ్బంది పడలేదంట. జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాది పరిపాలనలో ప్రతిరోజు రైతులు ఇబ్బంది పడని రోజంటూ లేదు. వాళ్ళని నానా హింసించి, నానా వేధించి, వెంటాడి రైతులను రక్తం దాగిన జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాది ప్రభుత్వం ఈరోజు బయటకు వచ్చి అవలీలగా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాది పరిపాలనలో ప్రతిరోజు రైతన్న పెస్టిసైడ్స్ కోసము, ఎరువుల కోసము, సబ్సిడీ కోసము, వాళ్ళ పండించిన పంట ధర కోసము, వాళ్ళకి రావాల్సిన రుణమాఫీ కోసము అన్ని రకాలుగా కూడా రైతుల్ని వేధించి వెంటాడిన జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాది ప్రభుత్వం ఈరోజు ప్రతిపక్షంలో కూర్చొని కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకొని తిరుగుతున్న పనికిమాలిన రాజకీయ నాయకుడు పచ్చి అబద్ధాలు నిజాల్లా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. అది కాదు జగన్మోహన్ రెడ్డి. నీకు సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతా. చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో రైతులు ఎరువుల కోసం లైన్లో నుంచుంటే ఆయన ఎక్కడ దూకు చచ్చిపోవాలని అంటున్నావు కదా. మరి నీ 5 సంవత్సరాల ఉగ్రవాది పరిపాలనలో నువ్వు చేసిన అరాచకాలని, ఎంత రైతుల్ని ఏ రకంగా ఇబ్బందులు పెట్టినందుకు నువ్వు ఎన్నిసార్లు దూకు చచ్చుండాల్సింది? దరిద్రం వదిలిపోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పట్టిన దరిద్రం అసలుకి. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా జగన్ రెడ్డి అనే వ్యక్తి జీవితంలో ముఖ్యమంత్రి కాకూడదు అని కంకణం కట్టుకొని కూర్చున్నారు. జగన్ రెడ్డి నీలాంటి పనికి మాలిన రాజకీయ ఉగ్రవాది బహుశా భూప్రపంచం మీద ఎవ్వరు ఉండరు. పచ్చి అబద్ధాలను కూడా నిజాల్లాగా అమాయక ఫేస్ పెట్టుకొని చిత్రీకరించి ప్రజలను బురిడి కొట్టించే టాలెంట్ నీకు తప్పితే ఎవరికి లేదురా జగన్ రెడ్డి. అయినా జగన్ రెడ్డి నీకు ఇంకొక విషయం చెప్తున్నా లాస్ట్గా. నువ్వు ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడితే అన్నీ కూడా బయటకు ఎక్స్పోజ్ చేసి ప్రజలందరికీ కూడా వాస్తవాలంటే చూపించి నువ్వెంత పనికి మాలినోడో చెప్పే ప్రయత్నం నిరంతరంగా చేస్తూనే ఉంటావు జగన్ రెడ్డి.